కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీ జడ్జీలు సరదాగా క్రికెట్ మైదానంలో పరుగులు తీశారు. నగర శివారులోని మిలిటరీ కాలనీకి చెందిన బీచుపల్లి నాగరాజు, వెంకటేష్లు తమ 6 ఎకరాల భూమిలో 5 ఎకరాల స్థలాన్ని ప్లేగ్రౌండ్ పిచ్గా ఏర్పాటు చేశారు. తమ భూమిలో స్పోర్ట్స్కు దగ్గరైనందుకు రాయల్ స్పోర్ట్స్ అనే పేరుతో రాయలసీమ పేరు వచ్చేలా రాయల్ స్పోర్ట్స్ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లా అధికారులను ఆహ్వానించారు. నేడు సెలవు దినం కావడంతో జిల్లా ఉన్నతాధికారులను ఆహ్వానించి క్రికెట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని, అందులో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్లో క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఫీల్డింగ్ చేయగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్రికెట్ ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ చేయడం ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రాపర్టీ అయినా, ఏ యొక్క వ్యవసాయ గల భూమి అయినా 4 తరాల కంటే ఎక్కువ ఉండట్లేదు. అలాంటిది 4 తరాలు కాదు, ఒక 6 తరాలు దాటేంత వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీని అమ్మకూడదు, ఇంకొక 2 తరాల వరకు ఇవ్వాలి. ఇప్పటికే దాదాపు 120 సంవత్సరాలు గడిచిన ఈ మా ముత్తాతల ఆస్తిని ఇంకొక 2 తరాల వరకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా మైదాన స్థలంగా మార్చుకోవాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చాను. ఇదే ఈరోజు వచ్చినటువంటి అతిరథ మహారథులకి ప్లస్ ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, కబడ్డీ సార్, తర్వాత మిగతా మెయిన్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము అన్ని అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చేశాము. సో బేసిక్గా ఇది రాయల్ స్పోర్ట్స్ ఒక బ్యాండ్ అంబాసిడర్గా ఒక బాగా హై లెవెల్గా వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఇక్కడ వచ్చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. సో రేట్స్ మేము మళ్ళీ రివీల్ చేస్తాము. ప్రస్తుతానికి ఫ్రీగానే ఆడిపిస్తున్నాం. నిన్న లాస్ట్ వీక్ కూడా అందరూ రావాలి, ఆడాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా మంచిగా చక్కగా వచ్చి అందరూ ఆడుకున్నారు పిల్లలు. సో దాంతోపాటు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఎవరైతే ఆడతారో వాళ్ళకి సంబంధించినటువంటి వాష్రూమ్స్